హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు ఇంకొక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ పద్ధతిలో కనుక మీరు కూడా చక్కగా డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి, 25,000 రూపాయల నుంచి 1,29,000 రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చండి. అది కూడాను కేవలం రోజుకు ఒక 15 రూపాయలు, 25 రూపాయలు సేవ్ చేసుకుంటే సరిపోతుంది. అది కూడాను నెలలో ఒక 20 రోజులు మాత్రమే సేవ్ చేసుకోవాలి. చక్కగా ఈ పద్ధతి అనేది మనలాంటి మధ్యతరగతి వాళ్ళకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఈజీగా కూడా సేవ్ అనేది చేసుకోవచ్చు అండి డబ్బులు. అంటే తక్కువ అమౌంట్తోనే మనం ఎక్కువ డబ్బులు అయితే దాచుకోవచ్చు. చాలామంది ఆడవాళ్ళము ఇంట్లో ఉంటున్నాము, డబ్బులు సంపాదించట్లేదు అలా అనుకుంటూ ఉంటాం కదండి. అలాంటి వాళ్ళం అయితే మట్టుకి మన హస్బెండ్స్కి వచ్చే శాలరీలో నుంచే మనం పొదుపుగా ఖర్చులు చేసి డబ్బులు సేవింగ్స్ చేస్తూ ఉన్నామనుకోండి, ఆ సేవ్ చేసిన డబ్బులు కూడా మనకి మంత్లీ శాలరీ కింద అయితే ఉంటాయి కదండి. అంటే ఇప్పుడు నెలవారీ సంపాదన వచ్చేవాళ్ళు నెలవారీ సేవింగ్స్ అనేటివి చేసుకోవటం బెస్ట్. రోజువారీ సంపాదన వచ్చేవాళ్ళు రోజువారీ సేవింగ్స్ చేసుకోవటం బెస్ట్. నేను మీకు ఇక్కడ రాసి చూపిస్తాను. అంటే మంత్లీ శాలరీస్ వచ్చేవాళ్ళు ఏ పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఇందా నేను మీకు చెప్పిన అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు. అంటే రోజువారీ సంపాదన వచ్చేవాళ్ళు ఏ పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఇందాక నేను మీకు చెప్పినంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఇక్కడ ఒక బుక్లో రాసి చూపిస్తాను. ప్రతి నెల కూడాను ఇట్లానే సేవింగ్స్ అనేటివి చేసుకుంటూ ఉండాలండి. అండ్ ప్రతిరోజు కూడాను సేవింగ్స్ అనేటివి చేసుకుంటూ ఉండాలి. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. మనీ సేవింగ్ ఐడియాస్తో పాటు స్కీమ్స్ గురించి వీడియోస్ కూడా ఉన్నాయి. ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రిమైనింగ్ వీడియోస్ కూడా చూడటానికి ట్రై చేయండి. డబ్బులు దాచుకోవటమే కాదు, దాచుకున్న డబ్బులు రెట్టింపు చేసుకోవటం కూడా ముఖ్యం కదండి. దాచుకున్న డబ్బుల్ని రెట్టింపు అవ్వాలంటే ఏ స్కీమ్స్లో కట్టాలి అనే వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో. ఒకసారి రిమైనింగ్ వీడియోస్ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడాను చక్కగా మళ్ళాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము ఇంట్లో ఉంటూనే చక్కగా మనకు హస్బెండ్స్కి వచ్చే శాలరీనే మనం ఎలా ఖర్చులు చేస్తే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోసే ఉంటాయి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని రిమైనింగ్ వీడియోస్ కూడా చూడటానికి ట్రై చేయండి. మీకు ఉపయోగపడతాయి రిమైనింగ్ వీడియోస్ కూడాను. ఇంకప్పుడు ఈ మనీ సేవింగ్ ఐడియా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ అయితే రోజువారీ సంపాదన వచ్చే వాళ్ళకైతే రాసి చూపిస్తున్నాను. అంటే నెల మొత్తం మీద ఒక 20 రోజులు మాత్రమే డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకోవాలి మనము. అంటే కొంతమంది సండేస్ అట్లా వర్క్ ఏమి ఉండదు కదండి. అంటే రోజువారీ సంపాదించే వాళ్ళకి ఇప్పుడు పొలం పనులు అలా వెళ్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందండి. చక్కగా పొలం పనులకు వెళ్ళే వాళ్ళు కూడా చక్కగా రోజుకి కూలీనే వస్తుంది కదండి. అట్లా రోజుకు వచ్చే డబ్బుల్లో నుంచి ఒక 15 రూపాయలు అట్లా రోజుకి 15 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి. వెళ్ళిన రోజు వెళ్ళినట్లుగా ఇట్లా సేవ్ చేసుకోవాలి. మనం నెలలో 30 రోజులు ఉంటే కనీసం ఒక 20 రోజులన్నా పనులకు అది వెళ్తూ ఉంటాం కదా. చక్కగా ఇట్లా సేవింగ్స్ అనేటివి చేసుకుంటూ ఉన్నామనుకోండి, చక్కగా మన దగ్గర కూడా డబ్బులు అనేటివి ఉంటూ ఉంటాయి. ఇలా దాచుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవడం అంటే స్కీమ్స్లో కట్టుకుంటే చక్కగా రెట్టింపు అవుతూ ఉంటాయండి. చాలా మందికి డబ్బులు సంపాదిస్తారు కానీ దాచుకోవటం తెలియదు. అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియోస్ బాగా ఉపయోగపడతాయండి. ఇంక ఇప్పుడు ఫస్ట్ 10 రోజులు కూడాను 15 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలండి. అంటే ఫస్ట్ రోజు 15 రూపాయలు, రెండో రోజు 30 రూపాయలు, తర్వాత మూడో రోజు 45 రూపాయలు, నాలుగో రోజు 60 రూపాయలు, అట్లా రోజుకి 15 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి. ఇట్లా ఒక 10 రోజుల పాటు సేవ్ చేసుకోవాలి. ఇంకొక 10 రోజులు కూడాను 25 రూపాయల నుంచి స్టార్ట్ చేయాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ 10 రోజులు 15 రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటాం కదా. తర్వాత 10 రోజులు కూడాను ఫస్ట్ రోజు వచ్చేసి 25 రూపాయలు, రెండో రోజు 50 రూపాయలు, మూడో రోజు 75 రూపాయలు, నాలుగో రోజు 100 రూపాయలు, అట్లా ఒక 25 రూపాయలు చొప్పున పెంచుకుంటూ ఈ 10 రోజులు కూడా సేవ్ చేసుకోవాలి. ఫస్ట్ 10 రోజులు 15 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకుంటాం కదా. అట్లా సేవ్ చేసుకున్నారనుకోండి 825 రూపాయలు అయితే అవుతాయి 10 రోజులకి. తర్వాత 10 రోజులు కూడాను ఒక 25 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోమని చెప్పాను కదా. ఇట్లా సేవ్ చేసుకున్నారనుకోండి 1375 రూపాయలు అయితే అవుతాయి. మొత్తం కలిపి 20 రోజులకి కలిపి 2150 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి. అంటే రోజువారీ సేవ్ చేసుకునే వాళ్ళు ఇట్లా రోజుకి ఇంత అమౌంట్ చొప్పున తీసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా ఇలా 2150 రూపాయలు అయితే అవుతాయి. అదే నెలవారీగా సేవ్ చేసుకునే వాళ్ళు, ఇప్పుడు కొంతమందికి మంత్లీ శాలరీస్ వస్తూ ఉంటాయి కదండి. అట్లా మంత్లీ శాలరీస్ వచ్చే వాళ్ళు అయితే మట్టికి చక్కగా ఇట్లా నెలకి ఒక 2150 రూపాయలు చొప్పున తీసుకొని ముందుగానే ఒక పక్కన పెట్టుకుంటూ ఉన్నామనుకోండి, ఒక 1 ఇయర్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి, అంటే నెలకి 2150 రూపాయలు. అలానే ఒక 1 ఇయర్ కంటే 12 నెలల పాటు సేవ్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి 25,800 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. ఒక 1 ఇయర్కి 25,800 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అంటే నెలవారీకి సంపాదన వచ్చేవాళ్ళు 25,800 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. రోజువారీ సంపాదన వచ్చేవాళ్ళు కూడాను రోజుకి ఇట్లా
15 రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి. 25 రూపాయల చొప్పున పెంచుకుంటూ ఇంకో 10 రోజులు అలా సేవ్ చేసుకోవాలి. ఇట్లా ప్రతి నెలలో కూడాను 20 రోజులు అనేటివి సేవింగ్స్ చేసుకోవాలి. మనకి 1 ఇయర్కి 365 రోజులు ఉంటాయి కదండి. ఈ 365 రోజుల్లో రోజువారీలుగా సేవ్ చేసుకునే వాళ్ళు కేవలం ఒక 240 రోజులు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకోవాలండి. అది కూడాను నెలల వారీగా వేసుకోండి మీరు కూడాను. అంటే నెలలో ఒక 20 రోజులు సేవ్ చేసుకుంటూ ప్రతి నెల కూడాను ఒక 20 రోజులు చొప్పున సేవ్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, అప్పుడు 1 ఇయర్కి కలిపి 25,800 రూపాయలు అయితే అవుతాయి. ఏదైనా కానీ అంటే రోజువారీ సంపాదించే వాళ్ళైనా మంత్లీ శాలరీస్ వచ్చే వాళ్ళైనా కానీ ముందుగానే తీసుకొని పక్కన పెట్టుకోవడం మంచిదండి. ఇలా సేవింగ్స్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు ముందుగానే తీసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, కదమ అమౌంట్తోనే మనం ఖర్చులు అనేటివి చేసుకుంటూ ఉండొచ్చు. మన దగ్గర తక్కువ డబ్బులు ఉన్నప్పుడు ఖర్చులు కూడాను తక్కువ చేస్తూ ఉంటాం కదండి. అదే మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటూ ఉన్నాయి అనుకోండి, ఎక్కువ ఖర్చులు అనేటివి చేస్తూ ఉంటాం కదా. అందుకని చెప్పి ముందుగానే డబ్బులు సేవ్ చేయాలనుకుంటున్న అమౌంట్ అనేది ముందుగానే తీసుకొని పక్కన పెట్టుకోవడం మంచిది. ఇట్లా ప్రతి ఇయర్ కూడాను సేవింగ్స్ అనేటివి చేసుకుంటూ ఉండాలండి. ఇదే పద్ధతిలో ఒక 1 ఇయర్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి 25,800 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు కదా. ఇలానే ఒక 2 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి, అంటే రోజువారీ సేవ్ చేసుకునే వాళ్ళేమో నెలలో 20 రోజులు, మంత్లీ సేవ్ చేసుకునే వాళ్ళేమో నెల మొత్తం మీద ఒకేసారి ఈ అమౌంట్. ఇట్లా ఒక 2 ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటూ ఉన్నారనుకోండి 51,600 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇలానే ఒక 3 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి 77,400 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. ఇట్లానే ఒక 4 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి 1,03,200 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇట్లానే ఒక 5 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి 1,29,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. చక్కగా మళ్ళాంటి మధ్యతరగతి వాళ్ళకి ఇది చాలా మంచి మనీ సేవింగ్ ఐడియా అండి. తక్కువ అమౌంట్తోనే మనం ఇట్లా సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు. ఇట్లా దాచుకున్న డబ్బులు ఇంట్లో ఉంచుకునే కన్నా ప్రతి ఇయర్ కూడా స్కీమ్లో కట్టుకోవడం బెస్ట్ అండి. అంటే మంత్లీ స్కీమ్స్ ఉంటాయి అండ్ ఇయర్లీ కట్టుకునే స్కీమ్స్ ఉంటాయి. అలాంటి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, చూడండి ఒకసారి స్కీమ్స్ గురించి. స్కీమ్లో కట్టుకుంటూ ఉన్నాం అనుకోండి ఈ అమౌంట్ అనేది రెట్టింపు అవుతూ ఉంటుంది కదండి. చక్కగా వీడియో నచ్చిందా? వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.